టుడే స్పెషల్ జింజర్ చికెన్. దానికి కావాల్సింది 1 kg చికెన్. శుభ్రంగా కడిగి పెట్టుకోండి. దాంట్లో ఉప్పు 2 స్పూన్స్ ఉప్పు వేసానండి, ఎందుకంటే గ్రేవీలో కూడా వేస్తాం కాబట్టి. పచ్చిమిర్చి స్లైసెస్ చేసి వేసుకున్నాను, ఒక 2-3 వేసానండి. ఇక్కడేమో అల్లం ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క అన్నమాట. లెమన్ జ్యూస్, ఒక లెమన్ పిండానండి ఇందులో. అన్నీ మంచిగా కలిపేసి కొంచెం జింజర్ గార్లిక్ కూడా వేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత వేస్తాను నేను. మంచిగా కలిపేసి ఇక్కడ చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మసాలాలు ఏమి వేయట్లేదు, ఓన్లీ జాపత్రి ఇలాచీ అండి ఫ్లేవర్ కోసం. ఇందులో మనకి జింజర్ ఓన్లీ డామినేట్ చేస్తూ ఉండాలి కాబట్టి మనం వేరే మసాలాలు ఏమి వేయము. ఆనియన్ కూడా ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. అల్లం ముక్కలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నవి, అవి కొద్దిగా ఉడికిన తర్వాత, అంతే, కలర్ మారే అవసరం లేదండి. కొద్దిగా ఉడికిన తర్వాత పసుపు వేసేసుకొని, తర్వాత ధనియా పొడి, కర్రీకి సరిపడా ధనియా పొడి వేసుకుంటున్నాను. తర్వాత కారం 1 kg కాబట్టి నేను ఇక్కడ ఒక 3.5 స్పూన్స్ వేసుకున్నాను. సాల్ట్ అక్కడ వేసాం కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక 1.5 స్పూన్ వేసేసుకొని కలుపుకుందాం. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 2 సెకండ్స్ ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత, ఇది అల్లం పేస్ట్ అండి. ఇక్కడ మనం జింజర్ చికెన్ అంటున్నాం కాబట్టి అల్లం ఎక్కువ వేయచ్చు. అల్లం ఎక్కువ వేయచ్చు కాదు, వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అయితే నేను ఇక్కడ పేస్ట్ వేసాను, ఆ ముక్కలు కూడా చేసేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. దాంట్లో పెరుగు ఒక 3 పెద్ద స్పూన్స్ వేసుకున్నానండి. వేసి పెరుగు పగులుతుంది కాబట్టి మంచి కలపాలి, బాగా కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేయండి ఆపకుండా, అప్పుడు పగలకుండా ఉంటుంది. అలాగే మనకి కుక్ కూడా అయిపోతుంది, ఆయిల్ కూడా తేలుతుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేస్తాం. కలిపి పెట్టాం కదా చికెన్, అది వేస్తున్నాం. అయితే ఇక్కడ మనం హై ఫ్లేమ్ పెట్టద్దు, లో ఫ్లేమ్ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే చేయాలి మొత్తం కుకింగ్ అంతా. మంచిగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, మంచి కమెంట్స్ ఇవ్వండి నచ్చితే. ఇదైతే రెస్టారెంట్ స్టైల్ అని అనుకోవచ్చు, హోమ్ స్టైల్ అని కూడా అనుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను జింజర్ చికెన్ ఇంట్లో. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. మంచిగా కలిపి మూత పెట్టేయండి, ఉడుకుతుంది. ఇక్కడ ఒక్కసారి మనం ముక్క చెక్ చేసుకుందాము. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూడొచ్చు. ముక్క ఉడికింది అంటే మన గ్రేవీ చూసుకొని నేను గ్రేవీయే చేసుకున్నాను. గ్రేవీ కావాలంటే ఇలా చేసుకోవాలి. డ్రై కావాలి అనుకుంటే మాత్రం ప్రాసెస్ వేరే ఉంటుందండి. దీనికి ముక్క చెక్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇంకొంచెం ఉడకాలి పీస్. సో పెట్టేద్దాం అందులోనే. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసి చూద్దాము. అయితే ఆ మూత పెట్టే ముందు ఇక్కడ హనీ వేస్తున్నాను. ఇది ట్యాంగీనెస్ కోసం. ఇది జింజర్ కాబట్టి, జింజర్ ఏమో కొంచెం స్పైసీగా ఉంటుంది, దాన్ని ట్యాంగీనెస్తో బ్యాలెన్స్ చేయాలి కాబట్టి హనీ వేయాలి, లేదంటే ఆప్రికాట్ వేయచ్చు. అవి 2 లేదు అనుకుంటే మనం షుగర్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ గీ వేస్తున్నాను. గీ ఎందుకంటే ఫ్లేవర్. ఇంకా ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మా కర్రీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.